ఓసారి మాట ఇచ్చానంటే ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు, మాట తప్పేది లేదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ 100% నిజమని మరోసారి ప్రూవ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రోజు మాట ఇచ్చాను, ఈ రోజు నిలబెట్టుకుంటున్నాను అని ఎలుగెత్తి చాటారు సీఎం. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా, ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, ఆరుగాలం కష్టించే రైతన్నను రుణ విముక్తిని చేయాలి, ఇన్నాళ్ల పాటు భారంగా మోసిన రుణ సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛగా జీవించాలి. ఇదే ఆలోచన లక్ష్యంతో ఆనాడు హామీ ఇచ్చారు, ఈ రోజు చేసి చూపించారు. ఆగస్టు 15 అన్నారు, ఇంకా ఎందుకు డబ్బులు పడలేదంటారు కావచ్చు కొందరు. స్వాతంత్ర దినోత్సవం కావున బ్యాంకులు పనిచేయవు కాబట్టి 16వ తేదీన రైతుల అకౌంట్లలో డబ్బు జమగానుంది. ఇక ముందే చేయొచ్చు కదా అని మరో డౌట్ కూడా రావచ్చు. కానీ సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చింది ముందు రోజే కాబట్టి చేయలేకపోయారు. అంతేగాని చేతగాక కాదని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18 వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1 లక్ష రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది. లక్షలాది మంది రైతులు, వేల కోట్ల నిధులు, లబ్ధి పొందే రైతుల సంఖ్య పెద్దదే, అలాగే సేకరించాల్సిన నిధుల సంఖ్య పెద్దదే. కానీ ఎక్కడా తగ్గలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మొదట బ్యాంకర్లతో సమావేశమైంది, లెక్కలు తీసింది. ఆ తర్వాత నిధుల సేకరణపై ఫోకస్ చేసింది, సేకరించింది. మొత్తం 3 విడతల్లో రైతుల అకౌంట్లోకి నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. జూలై 18న మొదటి ఫేజ్లో 1 లక్ష వరకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. ఫస్ట్ ఫేజ్లో 11,14,412 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 6,034 కోట్లను రిలీజ్ చేశారు. జూలై 30న సెకండ్ ఫేజ్లో భాగంగా 1,50,000 వరకు రుణమాఫీ చేశారు. 6,40,823 మంది రైతుల అకౌంట్స్లో 6,190 కోట్లు జమ చేసింది. ఇక ఫైనల్ ఫేజ్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన, భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానే ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి
ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. చివరి విడతలో 4,46,832 మంది రైతుల అకౌంట్లలో 5,644 కోట్ల నిధులను జమ చేసింది. ఇక రుణమాఫీ వల్ల మొత్తం 22,37,848 మంది రైతులకు లబ్ధి చేకూరింది. దీంతో రుణమాఫీ ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ఇక 2 లక్షలకు మించి పంట రుణాలను రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి చెప్పినట్టుగానే రుణమాఫీ జరిగింది. మరి ఆ వెంటనే గుర్తొచ్చేది అందరికీ తెలిసింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా రుణమాఫీ చేయలేదన్న కాన్ఫిడెన్స్తో బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఒక సవాల్ చేశారు. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన్నారు ఆయన. దీనిపై కూడా సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు. నేను సూటిగా సవాలు విసురుతున్నా, తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి, అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. మరి హరీష్ రావు నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది చూడాలి. మొత్తానికైతే స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులకు మాత్రం ఇన్నాళ్లుగా మోస్తున్న అప్పుల భారం నుంచి అయితే ఫ్రీడమ్ లభించింది. దీంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. పల్లెల్లో సంబరాలు మొదలయ్యాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.